ఇప్పుడు గొర్రె ఎక్కడ ఉంది? గాఢాంధకారంలో ఉన్నది, చీకటిలో సంచరిస్తుంది. అది తెగులు ఉంది, అక్కడ భయము ఉంది, అక్కడ ఏడుపు ఉంది, తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. అయితే కాపరి అక్కడికి వెళ్ళాలి. మార్గములు వెతుక్కుంటూ వెళ్తున్నాడు, త్రోవలు వెతుక్కుంటూ వెళ్తున్నాడు, చూసుకుంటూ వెళ్తున్నాడు. గొర్రెకు ఏ గాయములైతే అయినవో కాపరికి అంతకంటే ఎక్కువ గాయమైనది. ఏమిటి నా బ్రతుకు? పాప భారము మన మీద ఉంటే ఎంత భయంకరమో దాని గురించి నేను చెప్తున్నాను. ఒక మార్గము గుండా వెళితేనే గొర్రెకి ఇంత, ఆ గొర్రె పిల్లకు ఇంత గాయములైతే, ఇంత అవమానము కలిగితే, నిన్ను వెతుక్కుంటా వచ్చి నువ్వు ఎక్కడున్నావో తెలీదు. కాపరి లక్షణాలు చెప్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావో తెలీదు, నిన్ను క్రూర మృగము భక్షించిందో లేదో కూడా తెలీదు, నువ్వు ముళ్ళ కంపలో చిక్కబడ్డావో లేదో తెలీదు. నీ దగ్గరకు రావాలి, వెతుక్కుంటా రావాలి, మార్గములన్నింటి తొక్కుంటా రావాలి. ఆ మార్గములో ఆయనకి ఎన్ని దెబ్బలు తగిలి ఉండాలి, ఎన్ని అవమానములు తగిలి ఉండాలి. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవానిగాను అతని మనము చేశాము. చూడనొల్లని వానిగాను నీ కోసము నా కోసం అన్యాయపు తీర్పుని ఆయన అనుభవించాడు. నీ కోసము నా కోసము ఏ మార్గము గుండా నువ్వు వెళ్ళావో, నీ పాదములకి ఎంత గాయమైతే అయిందో, ఎంత వ్యధను నువ్వు అనుభవించావో అంతకంటే ఎక్కువ వ్యధను ఆయన అనుభవించాడు. కేవలం ఒక మార్గమే కాదు, వచ్చేటప్పుడు కూడా నేను భుజముల మీద మోసుకొని వచ్చాడు.